అగాధమైన సముద్రంలో ఆనిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖముంటుంది. సాధించి శోధించాలి. మనస్సు శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలు ఇనుప కండలు కావాలి. మనకి మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంట సేపు పూజ చేసే కన్నా ఫుట్బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం, బలహీనతే మరణమని గుర్తుంచుకోండి. మనిషి దీపమైనా కావాలి, అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేకపోవచ్చు, కానీ అద్దం కాగలరు. అంతులేని అనంత సాగరం, అనాదిగా ఇంతే నా జీవితం. ఎన్ని ఉన్నా ఏదో కావాలి, ప్రతి బంధంలో ప్రేమ కావాలి. ఏమిటి స్వార్థం? ఎందుకు ఈ వెర్రి వ్యామోహం? ఏమిటో ఈ జీవితం? ఎటువైపు ఈ పయనం? ఓటమిని రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్న మరిచి నేటిని తలచి శ్రమించు, ఆశయం సాధించు. నా అన్న పదం నాన్నలోని స్వభావతత్వం కలిగి ఉంటుంది. అది నిన్ను అనుక్షణం క్రమశిక్షణలో నడుపుతూ నీ స్వయం వృద్ధి కోరుతుంది. మన అన్న పదం అమ్మలోని స్వభావతత్వం కలిగి ఉంటుంది. అది అమ్మ నుంచి వచ్చే కరుణ హృదయంలాగా నిన్ను ఇతరులతో చేర్చుతుంది. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపాలి. అప్పుడు భయం పారిపోతుంది. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే సరైన విజ్ఞత. మనిషి ఆశావాదంతో జీవించాలి. కృషి ఉంటే ఎవరికైనా ఎప్పటికైనా విజయం వరిస్తుంది. చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించే చొరవ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది. వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. అవివేకి ముందు మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు. పగ తీర్చుకుంటే ఆ రోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు పరస్పరం ప్రేమను కలిగి ఉండకపోతే ఎన్ని విద్యుత్ దీపాలు ఉన్నా వెలుతురు లేనట్లే. ఈ భావం ప్రపంచమంతా విస్తరించాలని, దేశాల మధ్య అంతరాలు తొలగే ఐకమత్యం ఏర్పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. సంపదతో సంబంధం లేకుండా సాటి మనిషి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కనిపెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడు బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ముఖం చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చెయ్యలేరు. మనం భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు పారిపోతారు. అద్దం బలహీనమైనది, కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. మనం ఇతరులకు సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకు ఇవ్వడమే తెలుసు, మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకు సాయం చేయడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమీ ఆశించరు. ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే మాట మనిషిని పిరికివాణ్ణి చేస్తుంది. మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండవద్దు. సాయం చేసే చెయ్యి ఎంత గొప్పదో మంచి మాట మంచి సాయంతో సమానం. మనకు మన జీవితంలో ఏదీ నీ వెనుక రాదు. నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించినది ఏది చివరికి మనకు కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. చీకటిలో ఉన్నానని చింతపడకు, దానిని చీల్చుకుని వచ్చే వెలుగు కోసం ఎదురు చూడు. ఓటమి పొందానని కలత చెందకు, ఓటమిని ఓడించే గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక ఆయుధం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాచుకుని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అప్పుడే ఆ రాయిలోంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. విషంలో ఉన్నా కూడా అమృతాన్ని, అశుద్ధంలో ఉన్న బంగారాన్ని, నీచుడి దగ్గర నుంచైన ఉత్తమమైన విద్యని, తక్కువ కులం నుంచైన స్త్రీ రత్నాన్ని గ్రహించవచ్చు.
మనకు తగని ప్రదేశములలో మనకు గల గొప్పతనము ఆధిక్యత ప్రదర్శింపకపోయినా మాత్రాన మన ఔన్నత్యమునకు భంగము కలగదు. కొండ ఎంత పెద్దదైనను అద్దములో చిన్నదిగానే కనిపిస్తుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటికి వస్తాయి. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది. ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి. కట్టి కాలే బూడిదైన మాట మండుతూ బతికే ఉంటుంది. కనుక్కొనే ఆలోచించి ఆచూతూచి మాట్లాడాలి. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరువకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో మాత్రమే. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకోసం కష్టపడే వారిని మరిచిపోకు, నిన్ను ఇష్టపడే వారిని మాత్రం ఎప్పటికీ వదులుకోకు. బాధ మనం ఎలా బలపడాలో నేర్పుతుంది. భయం మనం ఎంత చురుగ్గా ఉండాలో నేర్పుతుంది. మోసం మనం ఎలా తెలివిగా ఉండాలో నేర్పుతుంది. జీవితం అంటే అనుభవాల సమ్మేళనం. ఈరోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం. కఠినమైన మనస్సు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. కానీ వాటిని ఎవరూ గుర్తించారు? కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది. కాబట్టి పక్కవాడితో చేతనైతే సహాయం చెయ్యి, అంతేకాని వాడి కష్టాన్ని చులకనగా చేసి చూడకు. ఆకాశమే హద్దుగా సాగిపో, చిరుతల పంజా విసురుతూ పో. పడిపోతానని భయపడకు, పడి లేవడమే జీవితమని తెలుసుకో. జీవితమే ఓ పరుగు పందెం, గెలుపోటములు కాదు ముఖ్యం. పాల్గొనడమే నీ కర్తవ్యం, బరిలో దిగడమే నీ లక్ష్యం. చావో రేవో తేల్చుకో. విజయుడు అయితే కీర్తి కిరీటం, అపజయము నేర్పును పాఠం. కాబట్టి భయపడకుండా కృషి పట్టుదలతో అంతరంగాన్ని శోధించు, సత్యాన్ని అన్వేషించు. నీలో దాగి ఉన్న ఆలోచన తరంగాల్ని మదించు, అనుకున్నది సాధించు, విజయం వరించు. నిజం నిప్పు లాంటిది, అది నివురు కప్పి ఉంటుంది. మనస్సు అనే కుంపటిలోనూ కొందరి పనిగట్టుకుని చలువులు పలువులుగా చెప్పుకునే అబద్ధాలే నిజాలై రాజ్యాలు ఏలుతుంటాయి. అప్పుడప్పుడు అందుకే మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, కనిపించినవన్నీ అబద్ధాలు కావు. ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. జరగవలసిన నష్టం కాస్త జరిగిపోయిన తర్వాత నిదానంగా బయటపడుతుంది. అప్పుడు మనం ఎన్ని క్షమాపణలు చెప్పినా, ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రయోజనం అంతంత మాత్రమే. కోల్పోయిన జీవితం తిరిగి రాదు. అందుకే అన్నారు పెద్దలు, కరిగిన కాలం, తరిగిన వయస్సు, పోయిన పరువు, గాయపడిన మనసు తిరిగి పొందలేము అని. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధమని తెలుసుకుని మసలడం ముఖ్యం. లేకపోతే జీవితంలో చాలా కోల్పోతాము. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులు, మరియు తినడానికి కూడా టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువును, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, అలాగే ఎవరి కంటికి కనిపించనంత దీన స్థితిని. అలా జీవితం అందరి సరదా తీర్చేస్తుంది. కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా వీటినన్నింటినీ తట్టుకుని ఎదుర్కోవలసిందే. జీవితంలో
మనం ఏదైనా కొత్త విషయాన్ని కానీ లేదా కొత్త దారిని కనుగొనే సమయంలో ఎన్నో ముళ్ళును తొలగించాలి, ఎన్నో రాళ్లను పగలగొట్టి దారిని సృష్టించాలి, ఎగుడు దిగుడు నేలను దున్ని సమతలం చేయాలి, ఎన్నో పాట్లు పడుతూ బాటలు వేయాలి, చీకటిలో నడుస్తూ వెలుతురు కోసం వెతకాలి, అగాధ లోయలో నుంచి ఉన్నత పర్వతాలను అధిరోహించాలి. ఇదే జీవితం అంటే. దానికి పట్టుదల చాలా ముఖ్యం. అది లేకుంటే మనం కాలు కదపలేం, నోరు మెదపలేం. అసాధ్యమని తెలిసినా ఎలాగైనా సాధించాలనే పట్టుదల ఉంటే చాలు, అన్నీ వశమవుతాయి. అన్వేషించాలనే శ్రద్ధ ఉంటే ఎంతటి సమున్నత లక్ష్యమైనా వచ్చి ముంగిట వాలుతుంది.